ముఖ్యంగా బీసీ యువత కావచ్చు, యాదవ్ యువత కావచ్చు, ఇవాళ కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా ఇవాళ ఒక అపోహల ఉండి అనేక రకాల సిద్ధాంతాలు వాళ్ళ భుజాన వేసుకొని మోసి అలసిపోయి ఇవాళ లాస్ట్కు చివరికి ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా రాజకీయాల్లో రాణించలేక ఎక్కడ కూడా వాళ్ళు ఒక ప్రభావం చూపెట్టలేకపోతున్నారు సార్. వాళ్ళు ఏ పర్స్పెక్టివ్లో వెళ్తే కనుక ఖచ్చితంగా ఒక మంచి నాయకత్వం అనేది బలపడే అవకాశం ఉంది. మనము దాదాపు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మనకి అనేక రకాల సిద్ధాంతాలు, వాదాలు మన సామాజిక వర్గాల ముందుకు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. మన వాళ్ళ మెదళ్ళలో రకరకాల సిద్ధాంతాలు పేరుకుపోయి ఉన్నాయి. అది జాతీయవాదం కావచ్చు, ప్రాంతీయవాదం కావచ్చు, హిందుత్వవాదం కావచ్చు, కమ్యూనిజం కావచ్చు, ఇంకా భాషావాదం కావచ్చు. ఈ అనేక రకాల వాదాలు, సిద్ధాంతాలు మన వాళ్ళ ఆకర్షితులు కావడం, అటువైపు పరుగులు తీయడం, దానివల్ల ఆ సిద్ధాంతాలన్నీ, ఆ వాదనలు అన్నీ కూడా ఆ దోపిడీ కులాలకి, ఆధిపత్య కులాలకి, పాలక కులాలకి అధికారాన్ని వాళ్ళకు మాత్రమే మార్చగలిగిన తప్ప ఆ సిద్ధాంతాలు ఏవి కూడా మన సామాజిక వర్గాలకు అధికారాన్ని కట్టబెట్టిన సిద్ధాంతాలు కావు. అంటే ఆ సిద్ధాంతాల ముసుగులో మనం చాలా